నమస్తే సార్. థియరీ ఎగ్జామినేషన్ ఈఎంఎస్ పోర్టల్లో మొట్టమొదటిగా మనం అటెండెన్స్ ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, అటెండెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అటెండెన్స్ ప్రజెంట్ వాళ్ళకి ఆబ్సెంట్ ఏ విధంగా వేయాలి, ఆబ్సెంట్ వాళ్ళకి ప్రజెంట్ ఏ విధంగా వేయాలి అనేది మీకు ఈ చిన్న డెమో దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్క సెంటర్ యొక్క చీఫ్ సూపరింటెండెంట్ అందరూ కూడా మంగళవారము అంటే 23వ తేదీ సాయంకాలం 6 గంటల లోపల మీరు అటెండెన్స్ అన్నీ కూడా తరోగా చెక్ చేసుకొని కంప్లీట్ చేయవలసిందిగా మీకు అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 PM తర్వాత నుంచి సైట్ పనిచేయడం ఆపేస్తారు. కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకుంటే మీ మీ పేమెంట్స్ కూడా తొందరలో వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం సాయంత్రం 6 గంటల లోపల మీ యొక్క అటెండెన్స్ను కూడా ఎవరైనా వేయకపోతే వేసుకొని చెక్ చేసుకొని అటెండెన్స్ను కంప్లీట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే www.baep.rnit.solutions అనే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ ఐడి ఈ విధంగా కనపడుతుంది. ఈ విధంగా ఇక్కడ మీ యొక్క చీఫ్ సూపరింటెండెంట్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఇంతకుముందు ఓపెన్ చేసుకున్నారు కాబట్టి కొట్టి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనపడుతుంది స్క్రీన్. ఈ విధంగా కనపడినప్పుడు మీరు ఇక్కడ స్టాఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. స్టాఫ్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయగానే మీకు స్టాఫ్ అటెండెన్స్ అనే దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలి. స్టాఫ్ అటెండెన్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క స్టాఫ్ అందరినీ కూడా అటెండెన్స్ ఈరోజు డేట్తో చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే అందులోకి వెళ్ళి అటెండెన్స్ను మీ యొక్క అటెండెన్స్ దాంట్లో డేట్ను మార్చుకోవాలి. డేట్ మార్చుకున్న తర్వాత మార్చి 1వ తారీఖు అని పెట్టుకుంటే మార్చి 1వ తారీఖు ఎంతమంది మీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నారో వాళ్ళందరినీ చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత వాళ్ళకు మీరు ఇక్కడ సెలెక్ట్ అటెండెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెలెక్ట్ అనే అటెండెన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ప్రజెంటా ఆబ్సెంటా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మొట్టమొదటిగా ప్రజెంట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఎవరైనా ఆబ్సెంట్ అని ప్రజెంట్ పడిందా లేదా అలా ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళను ఒకటి ప్రజెంట్ అనేది ఆప్షన్ పెట్టి సెలెక్ట్ చేస్తానే మీకు కింద ఈ విధంగా టిక్ బాక్సులు అనేది ఓపెన్ అవుతాయి. ఒక్కొక్కరికి టిక్ బాక్సులు ఓపెన్ అవుతాయి. ఎవరైతే ప్రజెంట్ అయిన వాళ్ళందరూ టిక్ బాక్సులు ఉంటాయి. ఆబ్సెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆబ్సెంట్ వాళ్ళకి టిక్ బాక్సెస్ ఉంటాయి. సపోజ్ ప్రజెంట్ అయిన వాళ్ళు వీళ్ళు పొరపాటున ఆబ్సెంట్ అని పడింది, ఈ ముగ్గురికి ఆబ్సెంట్ వేయాలి కాబట్టి ఈ ముగ్గురిని టిక్కులు పెట్టుకుంటాం. టిక్ పెట్టేసుకొని మీకు కిందకు వచ్చేస్తేనే మార్క్ యాజ్ ఆబ్సెంట్ అని వస్తుంది. మార్క్ యాజ్ ఆబ్సెంట్ అని వస్తుంది. ఈ మార్క్స్ ఆబ్సెంట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు రీజన్స్ అడుగుతుంది. ఎందుకు మార్చాలనుకుంటున్నారంటే పొరపాటున ఎంటర్ చేసినాము, లేకపోతే ఏదో మీది ఏదైతే ఒరిజినల్గా రీజన్ ఉంటుందో ఆ ఒరిజినల్ రీజన్ సబ్మిట్ చేసి సబ్మిట్ అని కొడతానే మీ వాళ్ళకి ఆబ్సెంట్ అనేది మారిపోతుంది. ఒకవేళ ఆబ్సెంట్ వాళ్ళకు ప్రజెంట్ వేయాలనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్లోనే మీరు ఆబ్సెంట్ వాళ్ళకి ప్రజెంట్ అనేది వేసుకోవచ్చు. అలాగే ఆ ప్రజెంట్ అయిన వాళ్ళకి ఆబ్సెంట్ మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1-2 సార్లు జాగ్రత్తగా అటెండెన్స్ మీరు చెక్ చేసుకొని అటెండెన్స్ సబ్మిట్ చేస్తే మేము వెంటనే మీకు పేమెంట్స్ చేయడానికి చాలా మాకు వీలవుతుందండి. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీ యొక్క సెంటర్లో ఎన్ని రూమ్లు ఉన్నాయో అన్ని రూమ్లకు ఇన్విజిలేటర్స్ ఉంచాలి. దెన్ అంతకు మించి ఎవరిని కూడా ఎక్కువ ఉంచకూడదు. 10 మంది కానీ 10 రూమ్స్ కన్నా ఉంటే ఒక ఇన్విజిలేటర్ని ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. 10 రూమ్లకి ఒక ఎక్స్ట్రా ఇన్విజిలేటర్గా మీరు ఉంచుకుంటూ వెళ్ళండి. ఆ విధంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.